దేశ రాజకీయాలను శాసించారని చెప్పే వ్యక్తి, ప్రధానమంత్రుల్ని నేనే నియమించారని చెప్పే వ్యక్తి వెళ్ళి ఈరోజు కాళ్ళ కాడ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర వంచి నమస్కరిస్తా ఉన్నాడంటే రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నాడో అతనికే తెలియాలి. ఈరోజు పొత్తులట. ఒక ఆయనేమో సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూ ఈయనకే పార్టీని తీసుకెళ్ళి అమ్మేశాడు. పాపం ఆయనకు ప్రజానీకం నమ్ముకున్న వాళ్ళు ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారు. ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళకాడ పెడితే చంద్రబాబు తీసుకెళ్ళి ఇంకోళ్ళ కాళ్ళకాడ నమస్కరిస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 600 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల ఆశీస్సులు, ప్రజల యొక్క భావితరాల శ్రేయస్ కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలను చూస్తూ ఉన్నాడు. ఇన్ని కోట్ల రూపాయలు, 2,60,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ రూపేణ డబ్బు